న్యూజిలాండ్ అనే దేశంలో జరిగిన సంఘటనని బేస్ చేసుకుని ఈరోజు క్రిస్మస్ అంటే వాట్ ఈస్ ట్రూ క్రిస్మస్ అనే విషయాన్ని మీకు చెప్తాను. ఏంటనంటే, న్యూజిలాండ్ అనే దేశంలో ఒక పశువుల కాపరి ఉన్నాడండి, ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరికి వందలాది గొర్రెలు ఉన్నాయి. ఒకరోజు 2 గొర్రెలు ప్రసవానికి రెడీ అయినాయండి. 2 గొర్రెలు డెలివరీకి రెడీ అయినాయి. వాటి యొక్క గొర్రెల కడుపులో 2 గొర్రెలు ఉన్నాయి. వాటిని ప్రసవం చేయడానికి ఆ గొర్రెల కాపరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నాడు. ఒకటేమో ఇక్కడ కట్టాడు, ఇంకోటేమో ఇక్కడ కట్టి వాటికి డెలివరీ చేయడానికి గొర్రెల కాపరి ప్రక్కనే ఉన్నాడు. మొదటిది డెలివరీ అయింది, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న అపశృతి దొర్లింది. ఏంటనంటే, బిడ్డ బయటికి బాగానే వచ్చింది, కానీ ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తల్లి చచ్చిపోయిందండి. ఏం చచ్చిపోయింది? తల్లి చచ్చిపోయింది. బాధపడ్డాడు. అయ్యో, గొర్రె పిల్లకి తల్లి లేదా, పాప ఇది అనాథ అనుకున్నట్లుగా బాధపడ్డాడు. అంతలోనే ఇక్కడ కూడా పురిటి నొప్పులు వస్తూ ఉన్నాయి. ఈ గొర్రె పిల్ల గొర్రె దగ్గరికి వచ్చాడు. ఈ గొర్రె కూడా ఒక బేబీకి డెలివరీ ఇచ్చింది. సో బేబీ బయటకు వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే, తల్లి బతికింది, గొర్రె పిల్ల ఏమైపోయింది? చచ్చిపోయింది. ఇట్స్ క్వైట్ కామన్ కదండి, డెలివరీ టైంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడేమో తల్లి బతికింది. సో ఈ రెండో కేసులో తల్లి చచ్చిపోయింది, ఎవరు బతుకున్నారు? బిడ్డ బతుకుంది. ఇప్పుడు చూడండి, బతికినటువంటి ఈ గొర్రె పిల్ల ఇప్పుడు ఏడుస్తుంది పాలు కోసం. నిజంగా దేవునికి అమోఘమైన సృష్టి ఎంత గొప్పదండి. 9 మాసాలు నువ్వు బిడ్డని కడుపులో మోస్తావా? ఇది నిజంగా దేవునికి అద్భుతమైన సృష్టి కాదా? నిజంగా ముందెప్పుడు కూడా ఆ యొక్క స్త్రీ స్థనాల్లోంచి పాలు రావే, కానీ ఎప్పుడైతే బేబీ బయటకు రాగానే ఆటోమేటిక్గా బాడీలో ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతూ ఉంది. వీటన్నిటిని బట్టి దేవుడు ఉన్నటువంటి సత్యం మనకి అర్థం కాదా? మన శరీరాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే, రీసెంట్గా నేను చాలా మెడికల్ కాలేజెస్లోను, ఇంజనీరింగ్ కాలేజెస్లోను సెక్యులర్ పీపుల్ మధ్య మాట్లాడుతున్నాను. దేవుడు ఉన్నాడు అంశం గురించి చాలా ఎక్కువగా సవివరంగా మాట్లాడుతున్నప్పుడు చాలా అంశాలు వారి ముందు పెడతా ఉన్నాను. ఆ ప్రసంగాలు అవుతున్నప్పుడు, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 1.5 గంటల సేపు వాక్యాన్ని వినగలుగుతారా స్టూడెంట్స్? దేవుని యొక్క వాక్యాన్ని 1.5 గంటల సేపు వినగలుగుతారంటే దేవుడిచ్చిన కృప చెప్తున్నాను. ఇలాంటి ఆడిటోరియంలో మాట్లాడుతున్నప్పుడు అరగంట మాట్లాడడానికి ఎక్కుతున్నాను, కానీ 1.5 గంటల సేపు మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఈజీ మూమెంట్ నా ప్రాంతంలో ఇస్తున్నాడు. అయిపోయిన తర్వాత నన్ను ఒక్కొక్కళ్ళు కలుసుకుంటూ, దైవజనుడా, అన్నా, మీరు చెప్పినటువంటి వర్తమానం ఈరోజు మా మనోవేదనలు వెలిగించాయి. చాలా విషయాలు మేము తెలుసుకోగలుగుతున్నాం. ఎస్, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. కాకినాడ అనే పట్టణంలో JNT కాలేజ్లో అందించిన వర్తమానం నిజంగా 1.5 గంటల సేపు ఉందండి, నాన్ స్టాప్గా. ఆ వర్తమానం ద్వారా అనేక వందలాది మంది విద్యార్థులు దీవెన పొందారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు మీద ఒక మంచి అభిప్రాయంతో ఈరోజు జీవిస్తున్నారు. ఆ తర్వాత నేను వచ్చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్ అందరూ అనుకున్నారట, దైవజనుడు విజయవాడ పట్టణంలో ఒక మందిరాన్ని కడుతున్నారు. సో ఆ మందిరానికి ఇలాంటి ప్రబోధనాలు, ఇలాంటి వాక్య సందేశాలు ఆయన పులిపేట నుంచి అనేక మంది వస్తున్నారు, అనేక మంది దీవించబడుతున్నారు, వ్యసనాల నుంచి విడుదల పొందుతున్నారు. వారు ఈ యొక్క సత్యాన్ని గ్రహించి కొంతమంది వారు వంతులు వేసుకుని, వారు వాటాలు వేసుకుని దేవుని మందిరం కొరకు 10,000 రూపాయలు పంపించారండి. ఆ యొక్క వర్తమానాన్ని విన్న తర్వాత నిజంగా 10,000 మంది వాళ్ళ పాకెట్ మనీలోంచి, అయ్యా, విజయవాడ పట్టణంలో మీకంటూ ఒక సొంత స్థలం ఉండాలా, సో ఆ ప్రాంతం నుంచి దేవుని వాక్యం ప్రపంచానికి వెదజల్లబడాలి, అనేక మంది యవనస్తుల్లో మార్పు రావాలి, లోకము సత్యాన్ని తెలుసుకోవాలి, లోకము చీకటి ఉంటే లోకం వెలుగు సముద్రాలుగా మారాలి, నిత్య జీవానికి వారసులు అవ్వాలని వారు పాకెట్ మనీలోంచి వారు అంత కలెక్ట్ చేసి, నేను అడగలేదు వారిని, ఆ మందిరం గురించి కూడా చెప్పలేదు, కానీ అయ్యా, మీరు కట్టబోయేటువంటి మందిరానికి మా స్టూడెంట్స్ తరపు నుంచి ఇదిగోండి ఈ 10,000 రూపాయలు ఇందులో ఉపయోగించండి అని వాళ్ళు ఫోన్పే చేయడం జరిగింది. నిజంగా నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువుని చెప్పడానికి చాలా ఆధారాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ గొర్రె ఏమైంది? తల్లి గొర్రె బతుకుంది ఇక్కడ, కానీ తల్లి గొర్రె చనిపోయింది, కానీ బిడ్డ మాత్రం బతుకుంది. ఇప్పుడు ఏడుస్తుంది. ఇది ఆ టైంలో ఆ యొక్క మంచి గొర్రెల కాపరి దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలి, దీన్ని ఏడు పాపాలని ఈ గొర్రె పిల్లని తీసుకొచ్చి ఈ తల్లి పొదుగు దగ్గర పెట్టినప్పుడు తాగడానికి ఇది ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పుట్టగానే తాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ తల్లి వెంటనే వాసన చూసి సో పాలు ఇవ్వడానికి ఇష్టపడట్లా, నిరాకరిస్తూ ఆ మిల్క్ ఇవ్వడానికి రిజెక్ట్ చేస్తుంటే ఈ యొక్క గొర్రెల కాపరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే, అది దానికి సంబంధించిన వాసన కాదు, దాని రక్తం కాదు, ఇది వేరే వాళ్ళ రక్తం అని చెప్పి ఇవ్వట్లా. అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా ఏడుస్తుంది, పాలు కోసం అరుస్తూ ఉన్నప్పుడు అతని యొక్క హృదయం కలిచివేయబడుతుంది, అతని హృదయం ఎంతగానో బాధపడుతూ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ గొర్రెల కాపరికి ఒక ఐడియా వచ్చిందట.
ఏంటనంటే ఈ చచ్చిపోయింది కదా గొర్రె పిల్ల, ఏమండి ఆ తల్లికి ఒక గొర్రె పిల్ల చచ్చిపోయింది కదా, ఆ గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని తీసేసాడట. తీసేసి బతుకున్నటువంటి గొర్రె పిల్లకి వేసి కుట్టేశాడు. ఏం చేశాడు? కుట్టేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి తల్లి దగ్గర పెట్టాడండి. పెడితే అది మొదట ఏం చేస్తుంది? వాసన చూసుకుంటుంది. ఇది నా రక్తమేనా లేకపోతే నా బాడీలోంచి వచ్చినటువంటి చర్మమేనా అని చెప్పి చూసుకున్నప్పుడు అదే అనుకుంది, పాలు ఇవ్వడం ప్రారంభించిందట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం పరచండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రిస్మస్ టుడే. క్రిస్మస్ అంటే ఇదే. ఈ స్టోరీ మీకు బాగా అర్థమైతే మీ క్రిస్మస్ అంటే ఏంటో బాగా అర్థమవుతుంది.